నేను వాడిన ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్ ఏది? డిఎస్ఎల్ఆర్ రేంజ్ ఫోటో క్వాలిటీని ఇచ్చే మొబైల్ ఫోన్ ఏది? వెల్కమ్ టు Ask-Tech24. ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్, ఎక్స్లో, యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ మనకి రౌడీ బాయ్ అడుగుతున్నారు, టాప్ 1 బెస్ట్ కెమెరా ఫోన్ ఫోటో డిఎస్ఎల్ఆర్ పర్ఫార్మెన్స్, డిఎస్ఎల్ఆర్ రేంజ్ ఫొటోస్ని ఇచ్చే మొబైల్ ఏదని అయితే అడుగుతున్నారు. డిఎస్ఎల్ఆర్ని అయితే ఏం మొబైల్ యాజ్ ఆఫ్ నౌ అయితే రీప్లేస్ చేయలేదు, బట్ దాని రేంజ్కి దగ్గర క్వాలిటీని ఇచ్చే మొబైల్ గురించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో వివో X200 Pro ఫొటోస్లో ఆ రకమైన ఫీల్ని అయితే కలిగిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ S25 Ultra, iPhone 16 Pro Max తర్వాత ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మణికంఠ అడుగుతున్నారు, వివో X200 FE బిగ్ బిలియన్ డేస్లో ఎంతకి రావచ్చు బ్రో? బిగ్ బిలియన్ డేస్ అని కాదు కానీ చాలాసార్లు చెప్పాను, ఆఫ్లైన్లోనే ఈ X సిరీస్ పై ఆఫర్ అయితే ఉంటుందో ఆఫ్లైన్లో ట్రై చేయండి. అరౌండ్ 45,000 ఆ రేంజ్లో ప్రజెంట్ కూడా మీరు కరెక్ట్గా సెర్చ్ చేయగలిగితే దానికి దగ్గరగా 45 to 50 మధ్యలో అయితే ప్రజెంట్ కూడా వస్తుంది. సో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా దసరా దివాళీ టైంకి కూడా 45 ఆ రేంజే రావచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మిస్టర్ కేకే అన్న, వివో X300 Pro ఎప్పుడు లాంచ్ అవుతుంది, ఎక్స్పెక్టెడ్ ప్రైస్? ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు దీని గురించి యాజ్ ఆఫ్ నో. అండ్ రమేష్ నక్కన అడుగుతున్నారు, హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? ఐ కెన్ ప్రౌడ్లీ సే ఈచ్ అండ్ ఎవ్రీ మొబైల్ ఓన్డ్ బై మీ ఈజ్ యువర్ సజెషన్ ఓన్లీ. Thank you very much bro. And my question is, presently using iPhone 15 Plus, want to upgrade to another one coming BB sale, your advice please. And one more question, what is your favorite mobile as of now with lots of love? మీరు iPhone 15 Plus నుంచి ఇప్పుడు BBD సేల్లో దేనికి అప్గ్రేడ్ కావాలని అయితే అంటున్నారు. సో ఐఫోన్లోనే అప్గ్రేడ్ కావాలనుకుంటే బిగ్ బిలియన్ డేస్లో మీరు అప్గ్రేడ్ అవ్వగలిగేది iPhone 16 ఆర్ 16 Plus. లేదు అనుకుంటే మీకు పాసిబుల్ అయితే ప్రోకి అప్గ్రేడ్ కండి ఇన్ కేస్ బడ్జెట్ ఉంటే. అండ్ నా ఫేవరెట్ ఫోన్ యాజ్ ఆఫ్ నౌ అని అడిగారు. సో అలా ఒక్కటి అని ఉండదు, ఎప్పటికప్పుడు అయితే మారుతూ ఉంటుంది. నాకు వివో ఎక్స్ సిరీస్ ఫొటోస్ కోసం అయితే వివో ఎక్స్ సిరీస్ నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీడియో కోసం ఐఫోన్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఓవరాల్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ కోసం శాంసంగ్ అల్ట్రా ఫోన్స్ బాగా నచ్చుతాయి. సో ఇది టైం టు టైం ఒక్కోసారి అటు ఇటు అయితే అవుతుంది, బట్ ఒక్కటే అన్నీ టెస్ట్ చేస్తుంటాం కదా, ఎప్పటికప్పుడు మారుతుంది, ఒక్కటే ఫిక్స్డ్గా అయితే ఉండదు. అండ్ వీడియోలో ముందుకెళ్ళే ముందు, సో 90% మన ఛానల్ చూసే వాళ్ళలో అండ్ Ask-Tech24 ఎపిసోడ్ కానీ రివ్యూ వీడియోస్ కానీ చూసే వాళ్ళలో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకైతే మోటివేషన్ వస్తుంది. సో వేరే ప్రోడక్ట్స్ని డిఫరెంట్ కేటగిరీ ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసి రివ్యూ చేయడానికి నాకైతే ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అందుకే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంచెం మీకు హెల్ప్ అయింది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదే నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, అంతకు మించి ఏమీ లేదు. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే నన్ను సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రవితేజ అడుగుతున్నారు, ద ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్ యూ యూజ్డ్? నా ఫస్ట్ మొబైల్ అయితే మాత్రం LG KG200 డైనమైట్, టచ్ స్క్రీన్ కాదు. అండ్ తర్వాత వాడింది మాత్రం శాంసంగ్, ఒక సెకండ్ హ్యాండ్లో కొన్నాను నేను, శాంసంగ్ గెలాక్సీ పాపో, ఎగ్జాక్ట్ మోడల్ నాకు గుర్తుకు రావట్లేదు. 5 బ్యాక్ ప్యానల్స్ వస్తాయి, ఆరెంజ్, ఎల్లో, బ్లాక్, రెడ్, ఇట్లా మార్చుకోవచ్చు బ్యాక్ ప్యానల్. అది నా ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్, శాంసంగ్ గెలాక్సీ పాపో ఏదో ఉంది. సో ఎవరైనా మీకు తడితే ఆ నేమ్ కమెంట్ చేయండి, నేను గూగుల్ చేసి కూడా ట్రై చేశాను, నాకు వెంటనే దొరకలేదు. బట్ ఫస్ట్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ మొబైల్ మాత్రం శాంసంగ్ గెలాక్సీ Y. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ భవానీ అడుగుతున్నారు, మోటో ఎడ్జ్ 50 Pro యూజ్ చేస్తున్నా అన్న, బ్యాటరీ సరిపోవడం లేదు, ఎక్స్చేంజ్ వాల్యూలో 12K వస్తుంది, ఒక 16,000 బడ్జెట్లో ఒక మొబైల్ సజెస్ట్ చేయి, నాకు బ్లోట్వేర్ ఉండకూడదు, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్. కొత్తగా లాంచ్ అయిన మోటో G86 కానీ లేదా CMF Phone 2 Pro కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మీ బడ్జెట్లో వస్తుంది. అండ్ చాలామంది CMF Phone 2 Pro 16,000కి ఏడు వస్తుంది, 18,000 ఉంది అనొచ్చు, బట్ బ్యాంక్ డిస్కౌంట్తో మొన్న 15,000కి కూడా వచ్చింది. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో నేనే పర్సనల్గా పోస్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ తరుణ్ అఫీషియల్ అడుగుతున్నారు, ఆఫ్లైన్లో వివో X200 Pro 70,000కి దొరుకుతుందా దసరా టైంలో? 70,000కని కాదు కానీ కొంచెం ఇంకో 5-10,000 అటు ఇటుగా అయితే దొరికే ఛాన్స్ ఉంది, ట్రై చేయండి, పాసిబిలిటీ అయితే ఉంది, లేదు అనట్లేదు. అండ్ ఐఎమ్ వెంకీ, అండర్ 65,000లో బెస్ట్ మొబైల్ పిక్ ఏంటి? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్ని బట్టి అడిగితే బాగుండేది. సో ఒప్పో Find X8 ఉంది, వివో X200 ఉంది, OnePlus 13 ఉంది, iQOO 13 ఉంది. సో డిపెండ్స్, మీ రిక్వైర్మెంట్ ఇంకొంచెం క్లియర్గా అడిగితే నేను డైరెక్ట్గా ఒకటే సజెస్ట్ చేసేవాడిని. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అఖిలేటి రామ్, హాయ్ బ్రో, ప్రజెంట్ ఐఎమ్ యూజింగ్ శాంసంగ్ గెలాక్సీ S21 FE, I wanted to upgrade, please advise under 50,000 బెస్ట్ మొబైల్. శాంసంగ్లోనే అప్గ్రేడ్ కావాలనుకుంటున్నారా లేదా వేరే అయినా పర్లేదా?
సో ఇంకొంచెం క్లియర్గా అడిగితే ఇంకా బాగుండేది. బట్ ఇన్ కేస్ మీకు ఎఫ్ఈకే అప్గ్రేడ్ కావాలనుకుంటే S25 FE వెరీ సూన్ రాబోతుంది. ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. అది కాదు అనుకుంటే ఇన్ కేస్ బీబీడీ సేల్లో దాదాపు 50,000కి దగ్గర రేంజ్లో S25 వస్తుంది. ఇంకో 5-10,000 డిఫరెన్స్లో S25 ప్లస్ కూడా వస్తుంది. దానికి అప్గ్రేడ్ కావచ్చు. లేదు శాంసంగ్ కాదు అనుకుంటే వివో X200, ఒప్పో Find X8 కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. లేదనుకుంటే iQOO 13 కూడా అదే ప్రైస్ రేంజ్లో వస్తుంది. వీటిలో మీ బ్రాండ్ ప్రిఫరెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ కెమెరా ప్రయారిటీస్ని బట్టి ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. అందుకే మీ రిక్వైర్మెంట్ కొంచెం క్లియర్గా మెన్షన్ చేసి కెమెరా ప్రయారిటీ, బ్యాటరీ ప్రయారిటీ, పర్ఫార్మెన్స్ ప్రయారిటీ అండ్ బ్రాండ్ ప్రయారిటీ ఇలా ఉంటాయి కదా, అలా మెన్షన్ చేసి అడిగితే నేను యాక్యురేట్గా ఆన్సర్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది, వేరే ఎవరైనా కానీ ఈ వీడియో చూసేవాళ్ళు. అండ్ వెంకటేష్ గౌడ్, హలో అన్న, మోటో H60 Fusion వర్సెస్ రియల్మీ P3 వర్సెస్ నథింగ్ ఫోన్ 3A వర్సెస్ వివో T4, విచ్ మొబైల్ ఈజ్ బెస్ట్ కెమెరా ఫోన్? సో కెమెరాస్ పరంగా అన్నీ బాగానే ఉన్నప్పటికీ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల నథింగ్ ఫోన్ 3A కొంచెం ఎడ్జ్ తీసుకుంటుంది. మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం సో వేరేవి నథింగ్ ఫోన్ 3A కంటే బెటర్గా ఉంటాయి. లైక్ మోటో H60 Fusion P3 అండ్ వివో T4 మెయిన్ సెన్సార్ పర్ఫార్మెన్స్ పరంగా కొంచెం బెటర్గా ఉంటాయి. బట్ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల ఓవరాల్ కెమెరాగా నథింగ్ ఫోన్ 3Aకి అయితే ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ తరుణ్ అడుగుతున్నారు, మోటో H60 Pro వర్సెస్ పోకో F7 ఓవరాల్ విచ్ వన్ టు బై? గేమింగ్ ప్రయారిటీ అయితే పోకో F7 తీసుకో. మంచి ప్రీమియం ఇన్ హ్యాండ్ ఫీల్ అండ్ మంచి కెమెరాస్ కావాలి, స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే H60 Pro తీసుకో. నెక్స్ట్ క్వశ్చన్ గ్రాండ్ మాస్ కిచెన్ అడుగుతున్నారు, బ్రో X200 Pro తీసుకోవాలా, X300 Pro కోసం వెయిట్ చేయాలా? ఇన్ కేస్ మీరు వెయిట్ చేయగలిగితే X300 Pro కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ జోక్ ఏంటంటే X400 Pro కోసం కూడా వెయిట్ చేయొచ్చు. సో అలా చూడకండి. సో X300 Pro ఇంకా రావడానికి అయితే టైం పడుతుంది. మీకు అర్జెంట్ ఉంటే ఇప్పుడు కన్సిడర్ చేయొచ్చు, లేదు అంత అర్జెంట్ ఏం లేదు ఇంకా కొన్ని నెలలు వెయిట్ చేయగలను అనుకుంటే X300 Pro డెఫినెట్గా బెటర్గా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను జోకే చేశాను ఫస్ట్ X400 Pro అని, సీరియస్ తీసుకోవద్దు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నిఖిల్ అడుగుతున్నారు, కెన్ ఐ టేక్ iPhone 16 Pro Max నౌ ఆర్ విల్స్ వెయిట్ ఫర్ 17 Pro? ఐ డెంట్ లైక్ 17 Pro డిజైన్, ద డిజైన్ ఈజ్ కన్ఫర్మ్డ్ ఆర్ నాట్? ఆల్రెడీ మనకి లీక్స్లో వస్తున్నాయి కదా, ఆల్మోస్ట్ అదే విధంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ 1 month ఏమో ఉంది లాంచ్కి, కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి క్లియర్గా ఐడియా వస్తుంది 16 Pro Max బెటర్ అవుతుందా, 17 Pro బెటర్ అవుతుందా అని. సో వెయిట్ చేసి తర్వాత అయితే మీ బడ్జెట్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు. అండ్ పిల్లి ప్రవీణ్ అడుగుతున్నారు, S24 Ultra నెక్స్ట్ సేల్లో 60,000కు వస్తుందా? వస్తే కొనవచ్చా? వస్తే పక్కా కొనవచ్చు. బట్ 60,000 కంటే చూడాలి, 70,000 రేంజ్లో అయితే రావచ్చు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ టైంకి. అండ్ నెక్స్ట్ రవి మఫా అడుగుతున్నారు, నీడ్ బెస్ట్ కెమెరా ఫోన్ విత్ అప్డేట్స్, ఈజ్ ఇట్ గుడ్ టు టేక్ S25 Ultra ఆర్ S24 Ultra ఆర్ వివో X200 Pro ఆర్ iPhone 16 Pro? But I follow you from long time. Thank you bro. Your videos are like friendly discussion charts, good like the sales that you are quoting in episode. Thank you very much bro. అండ్ బెస్ట్ కెమెరా ఫోన్ విత్ అప్డేట్స్ అన్నారు. అప్డేట్స్లో మాత్రం సో మీకు కొంచెం వివో వెనకబడి ఉండొచ్చు. బట్ రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి ఫొటోస్ పరంగా వివో X200 Pro బెటర్గా ఉంటుంది. అండ్ వీడియో కోసం మాత్రం 16 Pro బెటర్గా ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్లో మంచి ఫొటోస్, వీడియోస్, ఒక బ్యాలెన్స్డ్ ఫ్లాగ్షిప్ ఫోన్గా కావాలి అనుకుంటే S25 Ultraకి వెళ్ళచ్చు. బట్ క్లియర్గా ఫొటోస్లో ఏది బెస్ట్ అంటే మాత్రం యాజ్ ఆఫ్ నో వివో X200 Pro. బ్రాండ్ ప్రయారిటీ శాంసంగే కావాలి, యాపిలే కావాలి అలాంటి ఒపీనియన్స్ మీకు లేకపోతే వివోకి వెళ్ళండి. సేమ్ నాలా నాకు రియల్ లైఫ్ పర్ఫార్మెన్సే ఇంపార్టెంట్, శాంసంగ్ యాపిల్ అనేది చూడను. సో నాకు థంబ్నెయిల్స్కి ఫొటోస్ తీసుకోవడానికి మంచిగా ఉండాలనుకున్నాను నేను కొన్నప్పుడు, అలా వివో X100 Proనే వాడుతున్నాను. iPhone 16 Pro Max ఉన్నా అది పక్కనే ఉంటుంది, ఫొటోస్ దాన్ని వాడను, జస్ట్ వీడియోస్ కోసమే వాడతాను. సో బ్రాండ్ ప్రయారిటీ అయితే బ్రాండెడ్కి వెళ్ళండి. అదర్వైజ్ వివో X200 Pro ఫొటోస్ పరంగా బెస్ట్ ఉంటుంది, వీడియోస్కి అయితే ఐఫోన్ బెస్ట్గా ఉంటుంది. అండ్ సాయి శ్రీనివాస్, నా బ్రదర్ మొబైల్ ఒప్పో K13 ఫుల్లీ సాటిస్ఫైడ్. బట్ యూట్యూబర్ షార్ట్స్ చూస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రజెంట్ రీల్ ఫినిష్ కాకముందే నెక్స్ట్ రీల్ ప్లే అవుతుంది, ఏం చేయాలి? ఆటో ప్లే పెట్టుకున్నారో ఏంటో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వి గణేష్, హాయ్ బ్రో, మ్యాక్ మినీ M4 అండ్ మ్యాక్బుక్ ఎయిర్ M4 ఆర్ M4 Pro ఏది తీసుకోవాలో చెప్పండి ఎడిటింగ్కి బ్రో. ఆల్రెడీ నా దగ్గర హై కన్ఫిగరేషన్ సిస్టమ్ i9 13th జనరేషన్ ఉంది, బట్ మ్యాక్ కావాలి ఎడిటింగ్ బ్రో, డావిన్సీ రిజాల్వ్, ప్రీమియర్ ప్రో అండ్ FCP యూజ్ చేయడానికి ప్లీజ్ సజెస్ట్ మీ బ్రో. సో మీరు అఫోర్డ్ చేయగలిగితే M4 Proకి వెళ్తే బెటర్. బట్ మ్యాక్బుక్ ఎయిర్ M4 ప్రజెంట్ అయితే మేము టెస్ట్ చేస్తున్నాం, మా దగ్గర ఉంది,
చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. నా దగ్గర మ్యాక్బుక్ ప్రో M1 Pro ఉంది. దాని కాస్ట్ దీనికి ఏది ఎయిర్ M4కి డబుల్ ఉంటుంది. ఆల్మోస్ట్ దాని దగ్గర పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఎయిర్ M4, చాలా బాగుంది. బట్ మీరు ఎడిటింగ్కి అన్నారు కాబట్టి ఇంకొంచెం ప్రోకే వెళ్ళండి, ఎయిర్ M4 కాకుండా. మీకు ఫ్యాన్స్ అండ్ బెటర్ ఎడిటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. డీటెయిల్గా ఎయిర్ M4 రివ్యూలో నేను మాట్లాడతాను, వెరీ సూన్ అయితే వస్తుంది. సో నవీన్ కుమార్ అడుగుతున్నారు, హాయ్ అన్న, అందరూ ఎలా ఉన్నారు ఫ్యామిలీ? థ్యాంక్ యూ బ్రో, అందరు బాగున్నారు, మీరు ఎలా ఉన్నారు? వివో X200 FEలో బ్యాటరీ ఇష్యూస్ ఉన్నాయి అని ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. BBDR గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్కి ప్రైస్ డ్రాప్ అవుతుందా? అండ్ ఎనీ డిస్కౌంట్స్ ఆన్ ఎక్స్చేంజ్ లైక్ ఎక్స్ట్రా బోనస్ వాల్యూ ఆఫ్లైన్లో ఇంకా తగ్గొచ్చు ఆఫర్స్ టైంలో? అరౌండ్ 45,000 ఆ రేంజ్కి అయితే రావచ్చు. అండ్ అంత సీరియస్ బ్యాటరీ ఇష్యూస్ అయితే ఏం లేవు. బ్యాటరీ లైఫ్ అయితే నాకైతే చాలా బాగుంది. నెక్స్ట్ భరద్వాజ్ వారధి అడుగుతున్నారు, బెస్ట్ కెమెరా మొబైల్ ప్రజెంట్ 35,000 to 40,000 విత్ టెలిఫోటో లెన్స్. మై ప్రయారిటీ ఈజ్ మెయిన్లీ పోర్ట్రేట్స్. టెలిఫోటో లెన్స్ వివో V60 కోసం వెయిట్ చేయొచ్చా? ఏ ప్రైస్లో ఉండొచ్చు అని అడిగారు. బిలో 40,000 అయితే ఉంటుంది. సో వివో V60 35,000 ఉండొచ్చు ఇంకా ప్రిసైజ్గా మాట్లాడితే. అది బాగానే ఉంది. S24 FE కూడా కెమెరాస్ కోసం బాగానే ఉంటుంది ఆ ప్రైస్ రేంజ్లో. నెక్స్ట్ క్వశ్చన్ హేమరాజ్ డొంక అడుగుతున్నారు, మ్యాక్బుక్ ఎయిర్ M4 BBD సేల్స్కి 70,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 70,000 అంటే మొన్నే లాంచ్ అయింది కదా. సో బట్ 75,000 to 80,000లో అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే లాంచ్ అయిన కొత్తలోనే దానిపై మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. దాన్ని బట్టి మ్యానుఫ్యాక్చరింగ్ గట్టిగానే జరిగి ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. సో ఆ లెక్కన BBD సేల్స్లో ఆఫర్ అయితే మంచిగానే ఉంటుంది. మరి 70,000 అని అయితే ఖచ్చితంగా చెప్పలేను, కానీ మంచి ఆఫరే ఉంటుంది. సో ఇది ఈ వీక్ ఆస్క్ టెక్ 24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.